హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మన క్రాస్ కటింగ్ కాదు, సాదా కటింగ్ అనమాట. స్ట్రేట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి. మనకి ఎడ్జులు సమానంగా ఉంటే ఖర్చు కోసం వేసుకోవాలి. ఎడ్జులు సమానంగా లేకపోతే మాత్రం సమానంగా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే చూడండి. ఇక్కడ టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని చివరిన ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా చివరిన ఒక లైన్ వేసేసుకుంటే మనకి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ రావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. ఉక్స్ సైడ్ నుంచి చంక కింది కుట్టు వరకు ఉల్టా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా ఉక్స్ కింద ఫస్ట్ ఉక్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి చంక కింద కుట్టు వరకు ఎంత ఉందో అది చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుందండి. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది అనమాట. మనం బ్లౌజ్లో మెయిన్గా తీసుకోవాల్సిన కొలత వచ్చేసి చెస్ట్ లూజ్ ఒకటి ఇలా తీసుకోండి, ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఈ 2 బండ గుర్తులతో బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ పొడవు అనేది మనం సైజుని బట్టి పెట్టేసుకుంటాం కదా, చెస్ట్ అనేది కూడా ఇలా సైజుని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకు 10 ఇంచులకి కొద్దిగా తక్కువగా ఉంది, పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ 10 ఇంచెస్ కొద్దిగా తక్కువగా ఉంది. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. చెస్ట్లో దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం. మనము షోల్డర్ నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎంత ఉందో అంత మనకు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని పైన కుట్ల క్లాత్ ఎంత పట్టుకుంటామనేది చూసుకొని అదే విధంగా మార్కింగ్ అయితే వేసిస్తున్నాను. చూడండి, ఇక్కడ కుట్ల క్లాత్తో కలిపేసి ఈ విధంగా 2 లైన్లు అయితే వేసేసాను. ఒకటి మెయిన్కి, ఒకటి వచ్చేసి కుట్ల కోసం. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నేను నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ కంటే కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టానండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ బ్యాక్ టక్స్ చూపిస్తున్నాను. మనకు నడుము లూజ్ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. కానీ ఇక్కడ వచ్చేసి చంక కింద డౌన్ కూడా సైజ్ ప్రకారం అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను. ఏమైనా మ్యాచింగ్ కాకపోతే చెక్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ అయితే వీడియో ఒకసారి తీసి పెట్టి వాయిస్ ఒకసారి ఇవ్వడానికి పోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. చూడండి, రెండు మీద 2 గీతలు నెక్ లూజ్ పెట్టేశాను. కొంచెం పెద్దవాళ్ళ సైజ్ అనమాట. షోల్డర్ అనేది జారకూడదు, వీళ్ళకి అద్దినట్టుగా ఉండాలి. అందుకని చెప్పేసి నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు అలా పెట్టాను. నెక్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకొని కింద వచ్చేసి నెక్ విడత వచ్చేసి 2.5 ఇంచులు పెట్టానండి. పైన వచ్చేసి 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5 పెట్టేసి ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి. సేమ్ మనం బ్యాక్ పార్ట్ అనేది సేమ్ కటింగే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో మాత్రం స్ట్రైట్ కటింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. షోల్డర్ ఎంత ఉందో అంత ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి నేను మార్కింగ్ మనం సైజు ప్రకారం వేసేసాం కదా, అక్కడికి 6 ఇంచెస్ అయితే లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, స్ట్రైట్గా ఈ విధంగా వేసేసుకొని ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తాను. 1.5 ఇంచ్ సరిపోతుందండి. ఇక్కడ 1.5 మాత్రం పెడితే మీరు చూడండి చంక దగ్గర ముడతలు వచ్చేస్తుంది. 1.5 ఇంచ్ పెట్టేసుకుంటే మనకు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఈ విధంగా ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి, మనం సైజ్ ప్రకారం వెళ్ళిపోతున్నాం కాబట్టి నేను చంక డౌన్ అయితే 6 ఇంచెస్ పెట్టాను కదా, ఆమ్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క గీత తక్కువగా ఉంది. ఒక్క గీతలో మనకేం బ్లౌజ్ ఏమీ పాడైపోదు కాబట్టి చూడండి, ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను నేను. చూడండి, కరెక్ట్గా 9 ఇంచెస్ మనం కొంచెం తక్కువగా ఉంది కదా వచ్చేసింది. బ్యాక్ టక్స్ వచ్చేసి 4 ఇంచెస్ పొడవుతో 1 ఇంచు వెడల్పుతో వేసుకోవాలండి. ఈ టక్స్ వేయడంలో కూడా చిన్న టెక్నిక్ అనేది ఉంటుంది. ఎలా అంటే లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా వేసుకోవచ్చు, అదే సన్నగా ఉన్న వారికి మాత్రం లావుగా పట్టేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బ్యాక్ టక్స్ వచ్చేసి నేను ఇంకొకసారి స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఎందుకు అలా అంటే నడుము సన్నగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా పట్టుకుంటేనే మనకు షేప్ బాగుంటుంది అనమాట.
అదే మొత్తం బాడీ మొత్తం లావుగా ఉన్న వారికి సన్నగా వేస్తే సరిపోతుంది. అది మరీ సన్నగా ఉన్న వారికి కూడా ఈ బ్యాక్టెక్స్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తేనే బెటర్ అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి సైడ్ కుట్ల వైపున కొద్దిగా క్రాస్గా తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆమ్ రౌండ్ అనేది నీట్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నడుము దగ్గర ఈ పావించి తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ మీరే చూడండి. ఒక్కసారి ఈ విధంగా తెచ్చి చూడండి. బ్యాక్ టక్స్ ముడతలు లేకుండా బాడీకి అద్దినట్టుగా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ టైట్ కుట్స్ దగ్గర మార్కింగ్ అయితే కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఈ కట్స్ పెట్టినంత మాత్రాన సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ క్లాత్ నీట్గా వేసేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా హెచ్చు తగ్గులు లేదు, నాకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంది కాబట్టి నేనైతే ఒక స్కేల్ మందం అయితే ఎమ్మింగ్ కోసం, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా, ఎమ్మింగ్ కోసం పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత కొద్దిగా పైకి మన ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకున్నాను. నేను స్కేల్ మందం పెడితే ఎక్కువగా అవుతుందేమో అనుకుంటున్నారు కదా, ఏమవ్వదండి. ఇది వచ్చేసి కాటన్ కాబట్టి వాటర్లో వేస్తే సింక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టేశాను నేను. ఎమ్మింగ్కి మడిచిన తర్వాత మనకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ పొడవు అనేది ఎక్కువగా వస్తుంది. అది వాటర్లో సింక్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది అనమాట. కాటన్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఇదొకటైతే ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలండి. బిగినర్స్ తెలియక ఎంత ఉందో అంత పెట్టేస్తారు. ఇక్కడ చూడండి, నామ్ రౌండ్ టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని, మార్కింగ్తో గట్టిగా మార్కింగ్ వేస్తే ఎక్కువగా పడుతుంది కదా, ఇది కాటన్ బ్లౌజ్ బూజుగా అయిపోతుంది అనమాట. బ్లౌజ్ అనేది తెల్లగా అయిపోతుంది కాబట్టి నేను లైట్గా మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఈ విధంగా నీట్గా కర్వ్ ఇచ్చేసుకొని ఇక్కడ చంక టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, టక్స్ అయితే ఇచ్చేసుకొని మనం హ్యాండ్ 4 ఫోల్డింగ్స్గా ఉంటుంది కదా, 2 ఫోల్డింగ్స్గా తీసేసి లోత్ అనేది ఇలా క్రాస్గా ఐబ్రో షేప్లో నేను ఇందాక చూపించినట్టుగా తీసేయాలన్నమాట. మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ ఇలా పక్కాగా ప్లానింగ్తో బ్లౌజ్ కట్ చేస్తే, ప్లానింగ్ ఏంటి అనుకుంటున్నారా, క్లాత్ సరిపోయేటట్టు ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కాబట్టి నేను స్ట్రైట్గా వేసేస్తున్నాను. అదే క్రాస్ అయితే ఆమ్ రౌండ్ వచ్చేసి మన కోరాస్ వైపు ఉండేటట్టు వచ్చేటట్టు వేస్తాను. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా వేసేసి ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు, తీసేసుకోవడమే. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్ అయితే తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి నేను సైజ్ తీసుకున్న బ్లౌజ్ కూడా స్ట్రైట్ కటింగేనండి. అందుకని చెప్పేసి నేనైతే టేప్తో ఒకసారి పెట్టాను, డైరెక్ట్ బ్లౌజ్తో కూడా పెట్టాను. అంటే మనం స్ట్రైట్ కటింగ్ అయితే బ్లౌజ్తో ఫ్రంట్ పొడవు తీసేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ని మిడిల్కి మార్చేసి చూడండి, ఇక్కడ చూడండి టక్స్ కుట్లల్లో కలిపి వేసేసారు ఈ బ్లౌజ్కి. సైజ్ బ్లౌజ్కి ఇలా మాత్రం వేయకూడదండి, అస్సలు వేయకూడదు. మన ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఏదో పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. చూడండి, ఎవరు స్టిచ్చింగ్ చేశారో కానీ మొత్తం కలిపి కుట్టేశారో అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇలా మాత్రం అస్సలు వేయకండి బ్లౌజ్కి. ఫ్రంట్ పార్ట్ అసలు చెడిపోయినట్టే అలా వేస్తే మాత్రము. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పొడవు వచ్చేసి సైజ్ బ్లౌజ్ని షోల్డర్ నుంచి మెయిన్ ఫిల్ట్ వేసే వరకు, ఎందుకంటే స్ట్రైట్ కటింగ్ సాగదు కాబట్టి డైరెక్ట్గా బ్లౌజ్తో పెట్టేసుకుంది. అదే క్రాస్ కటింగ్ అయితే మాత్రం పెట్టకండి. క్రాస్ కటింగ్ అయితే పెట్టేశారనుకోండి పొడవు అనేది సాగిపోతుంది, 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రాగా సాగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు పెట్టకండి. క్రాస్ కటింగ్ అయితే టేప్తో, స్ట్రైట్ కటింగ్ అయితే బ్లౌజ్తో పెట్టేసుకోవచ్చు. మనం బ్లౌజ్కి ఎంత పొడవు ఉందనేది ఖర్చుతో కలిపి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, మనకు 7 ఇంచెస్ ఉంది, నేను అదే 7 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ అంటే స్ట్రైట్గా వేసేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ షేప్ ఇచ్చేసుకొని ఇంకా మనం ఉక్స్ పట్టి వచ్చేసి చూడండి, ఇక్కడ ఉక్స్ నుంచి ఒకటో ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు పెట్టుకోవచ్చు. నాకు వచ్చేసి 5 ఇంచెస్ సరిపోతుందండి. 5 ఇంచెస్ పెట్టేశాను సైజ్ బ్లౌజ్ ప్రకారము. పెట్టేసి ఇలా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఈ బ్లౌజ్కి డాట్స్ వచ్చేసి చూడండి, మనం 2.5 ఇంచులు కాదండి 3 ఇంచులకి డాట్ స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి
టూ 2 ఇంచెసేనండి పొడవు కూడా. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. డాట్స్ గురించి క్లియర్గా చాలా వీడియోలే ఉన్నాయి చూడండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. ఇక్కడ సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ ఎంత అవసరమవుతుందో టేప్తో కొలిసి అయినా తీసుకోవచ్చు. కానీ మినిమంగా ఎవరికైనా ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్, ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి సైడ్ కుట్ల వైపు వచ్చేసి 2 లేదా 2.5 ఇంచులు ఉంటుంది. నేను డైరెక్ట్గా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందింది ఈ వీడియోలో అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం ద్వారానే మీకు నచ్చిందని నేను అర్థం చేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.